అబ్బాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజా దర్బార్ పెట్టారు, ఇక్కడికి వస్తున్నారు కదా, మీకు ఎలా తెలిసింది ప్రజా దర్బార్ పెట్టారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? పార్టీకి ఇంపార్టీ కదండి మార్కాపురం. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం గెలిచింది? మాకు తెలిసిన కాడ నుంచి మా వాటికి వాళ్ళకెట్టా ఉండదు అనుకో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దేవుడు అందరు దండం పెట్టుకుంటున్నారు. పార్టీ మరి బాగానే చేస్తుందనే నమ్మకం ప్రతి వాళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పనులు చేశాను అంటున్నాడు. ఏం చేశాడు? జనాన్ని నోట మట్టి కొట్టాడు. ఎందుకు అనాలండి? ఏంటంటే మా పల్లెటూళ్ళ వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆయన చేసిందంతా ఆధారమే. టీడీపీ 19లో ఓడిపోయే ముందుగా నాకు రేపు ఎలక్షన్ అయిపోయినాక ఆపరేషన్ చేస్తామన్నారు తిరుపతిలో. ఎలక్షన్ అయిపోయినాక ఈయన పోతే డబ్బులు కట్టి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తినడానికి కూతురు మీరు ఇచ్చే పింఛన్తో బతుకుతా, కొడుకు కూతురు ఉందా, వాళ్ళు నాకు పెట్టరు, వాళ్ళు ఇళ్ళకి కూడా నేను పోనయ్యా, నేను కావాలంటే నేను ఒక్కడనే అలాగే నాకు రికార్డు కూడా వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు అని కూడా చెప్పినా వాళ్ళు వినిపించుకోవాలి. అదయ్యా వీళ్ళు వచ్చినాక చేస్తారు, మాలాంటి వాళ్ళు బతుకుతారు, అందరికీ బాగుంటుంది అని ఉంది. గవర్నమెంట్లో నాకు పేరుంది, సెంట్రల్ గవర్నమెంట్లో. అందుకని కాగితాలు కూడా చూపిస్తాను అసలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిద్ది అని నమ్మకం ఉందా? పూర్తిగా 100% మాకు నమ్మకం ఉంది, మాకు మేలు చేస్తారు. మీరు పల్లెటూరులో ఉంటారు కదా, పల్లెటూరులో జగన్ అభివృద్ధి చేశాను అంటున్నాడు కదా. ఏం చేశాడు? కనీసం ఒక రోడ్డు కూడా వేసిన పాపని వాళ్ళు. అన్ని గుంటలు గొయ్యలు ఏం లేదు. ఉత్త మాటలు చెప్పుకోవటమే కానీ ఆయన చేసిందంటే ఏం లేదండి. దేనికోసం వచ్చారు ఇక్కడికి మీరు? నేను ఆ కాలు ఆపరేషను, నా చేను ఒకడు ఆక్రమించుకున్నాడు రెడ్డి గారు. 27 సంవత్సరాలు వెళ్ళిపోయి 28 వచ్చింది. అది ఒక డిఏ గారు అన్ని కొలిసి లైన్ చేశాడు. ఆయనకి ట్రాన్స్పోర్ట్కి కొత్త ఆయన వస్తాడు చేస్తాడు. ఆయన వైసీపీ పార్టీ వాళ్ళు, చీరాల నుంచి వచ్చాడు చెట్టి గారు సుబ్బారావు అని, వాడు డబ్బులు అడిగాడు. నాకు ఏడండి ఇయటానికి, అది నాకు ఆయన నిలగొట్టాడు కదా, కొలిసి రాళ్ళు బాధటాయి కదా, బాధండి మీరు జీతం ఇస్తుంది కదా గవర్నమెంట్ అంటే, వాడు ఎన్వైర్న్మెంట్ పెట్టాడు, కోర్టుకు పంపాడు. ఇంకేం మాట్లాడాను నేను? దీంట్లో కాగితాలు అన్నీ మరి ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ ఇస్తే మంచి చేస్తారని ప్రచారం చేస్తారని నమ్మకం మీదనే వచ్చానయ్యా. వాళ్ళు మంచి చేసినా చేయకపోయినా మాకు పార్టీ మీద అభిమానం. వచ్చాం, నమ్మచ్చా మంచి చేస్తాడు ప్రజలు? నమ్మకం ఉంది, గ్యారెంటీగా చేస్తాడని. జగన్ కూడా స్పందన పెట్టాడు, అప్పుడు పెట్టుకోలేదు ఇవన్నీ. ఏంది పెట్టాడు చూడండి, ఏం చేశాడు? ఏ వర్క్ కాగితాల్లో ఇచ్చాడు, చేసిందేం లేదు, చేసిందేం లేదమ్మా. మీ ఊరు ఏ ఊరు బాబాయ్? మాది ఎల్బిఎస్ నగర్ అని మార్కాపురానికి 11 కిలోమీటర్లు ఉంటుంది. మీ పేరు? నా పేరు శాంతారావు, మా ఇంటి పేరు లావాళ్ళు. ప్రీవియస్ గవర్నమెంట్ చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ 75 రోజుల పరిపాలన ఎలా అనిపించింది, ఏం చెప్తారు? ఎలా జరిగిందంటే ఏమని సంబంధం? సార్, ఈ పరిపాలన వెల్ అండ్ గుడ్. పోయిన పరిపాలన గురించి మన అందరం చూసిందే. అందరూ ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ ప్రకారంగా మనం ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నాము, ఏ డెవలప్మెంటు లేదు. ఇప్పుడు ఆ ఎఫెక్టు గవర్నమెంట్ ఈ పబ్లిక్కే కాకుండా పర్సనల్గా పబ్లిక్ కూడా ఎఫెక్ట్ పడ్డదండి. ప్రతి విలేజ్, ప్రతి ఊరు, ప్రతి గ్రామం ఎక్కడైనా చూసుకోండి, చిన్న కారు టైప్లో ఉన్న బ్రాహ్మణ్స్, వైసెస్, ఇట్లా చిన్న చిన్న తరహా ఉన్న వాళ్ళ ల్యాండ్స్ మొత్తం కబ్జా చేయటము, ఇట్లాంటి వ్యవహారాలు జరిగినాయి సార్. ఈ గవర్నమెంట్ వెల్ అండ్ గుడ్, అందరికీ చాలా బాగా జరుగుతుంది. అంతా గుండెల మీద చేతులు వేసుకోమనుకుంటున్నారు. పోయిన ఇదిలో కబ్జాలు చేయడానికి వచ్చిన ల్యాండ్స్కి, వాటికి, వీటికి కూడా గవర్నమెంట్ ప్రకారంగా లీగల్గా మేము కరెక్ట్గా ఉన్నామంటే బాగా 100% సపోర్ట్ చేస్తూనే ఉంది గవర్నమెంట్. వాళ్ళకి న్యాయం కూడా చేకూరుస్తుందండి. ఇదండి. మరి మీకు ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టి ప్రజల మాటలు వింటున్నారు, ప్రజల్లోకి లీడర్స్ వస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చారు? సార్, నాది బాపట్ల జిల్లా సంతమాలూరు స్వగ్రామం అండి. ఇక్కడ న్యాయం 100% జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి. సంతమాలూరులో నాకు 3 ఎకరాల 11.5 సెంట్లలో కబ్జాకి రావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. 2021 నుంచి జరుగుతుంది అది. దాన్ని కాపాడుకుంటూ నేను వచ్చాను. వాళ్ళని దిగనేయకుండా కేసులు పెట్టుతూ ఇదిగా వాళ్ళు చాలా హై రేంజ్, మినిస్టర్ల రేంజ్లో నుంచి కూడా ఫోన్లు చేయించుకొని ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి వీళ్ళ ఫోన్లు చేయించి కూడా ఆపించిన ఇదంతా జరిగింది. న్యాయం అనేది మన వైపు ఉన్నప్పుడు ఎక్కడికి పోదనేది పోరాటం చేసుకుంటూ వచ్చి ఆ గవర్నమెంట్లోనే ఎంఆర్ఓ కానివ్వండి,
మన అడ్డువాళ్ళు వీళ్ళు నా ల్యాండ్ని సర్వే ఆపటం ఇటువంటి అన్నీ ఆపినా కూడా నాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నా అపోజిషన్లో ఉన్న రెడ్డిస్ వాళ్ళందరికీ ఏ డాక్యుమెంటు లేదు. ఒక వైసెస్ కమ్యూనిటీ కలిగిన వాడినని నన్ను బెదిరించి నా ల్యాండ్ లాగేసుకోవాలని ప్రయత్నించారు. నేను పోరాడి దాన్ని కాపాడుకుంటూ వచ్చాను. దాని మీద నేను కేసు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను. ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. నా ల్యాండ్లో ఎప్పుడు కూడా దిగనాయి. అట్లా మేము ఇప్పుడు ప్రజా దర్బార్ పార్టీ తరఫున వచ్చి మాట్లాడాము. నాకు న్యాయం చేకూరుతుంది. ఈరోజు వచ్చాను. ఈరోజు వస్తే నాది యొక్క అన్నీ ఇంతకుముందు కూడా వచ్చాను. నా అన్నీ పరిశీలించి మన లోకేష్ బాబు గారు ఎస్పీ గారితో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారు వీళ్ళతో మాట్లాడి నాకు న్యాయం చేకూర్చుతున్నారు. ఇంతకన్నా ఇంకా కావాల్సిందే ఉందండి. ప్రశాంతంగా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నా వాళ్ళ ఆస్తులు కూడా లాక్కోవడానికి ప్రయత్నించారంటే పోయిన గవర్నమెంట్లో ఇది ఎంత దారుణం చెప్పండి. మరి కూటమి ప్రభుత్వం ద్వారా ఇలాంటివి జరుగుతాయి అంటారా? గతంలో జరిగినట్టే పరిణామాలు ఇక్కడ జరుగుతాయి అంటారు ఇప్పుడు కూడా? కూటమి ప్రభుత్వంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఇంత మెజార్టీతో ఎందుకు గెలుస్తారండి? చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్. వాళ్ళు ఏంది పబ్లిక్కి ఇది చేయాలనే తపంతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు పెద్ద నాయకులు మన స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళందరూ ఏం ఆశించి చేశారండి? పేరు ప్రతిష్ట కోసమే, డబ్బులు ఆస్తుల కోసం కాదు కదా. అట్లానే మన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైనా సరే కోరుకునేది ఏంది? ప్రజాసేవ చేయటము, వాళ్ళ పేరు ప్రతిష్టలు, వాళ్ళ పేర్లకి ఎంతో కాలంగా ఉండాలని కోరుకుని పరిపాలన చేసేవాళ్లే కానీ పేదోళ్ళ దగ్గర ప్రజల దగ్గర ధనాన్ని లాక్కునే వీళ్ళు కాదు కదండి. పోయిన గవర్నమెంట్ ఏం చేసిందండి? నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్లేసు, ఇలాంటి నాయకులు వీళ్ళు ఉంటేనే అది బతకగలుగుతాం. అదే గనక ఈ గవర్నమెంట్ రాకుండా ఉంటే, తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి రాకుండా ఉంటే, అదే వైసీపీ ఉంటే కొన్ని వందల మంది ఉరేసుకొని వచ్చేవాళ్ళం. ఆస్తులు లాక్కోవటం ఇదే కదండి. వైసీపీ అనే ఒక ముద్ర, రెడ్డి గారు అనే ఒక ముద్ర ఉంటేనే ఇంకా వాళ్ళకి ఏదైనా నడిచింది. ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఈ 75 రోజులు ఎలా అనిపించింది? బాగానే ఉంది. నేను 2 మాటలు వచ్చిన లోకేష్ సార్ను కలిసినాను. మొన్న ఈడ 2 ఎమ్మెల్యేలను కలిసినాను. ఛార్జీట్ వేయకుండా మా ఊరి పొద్దుటూరు సీఏ వాని దగ్గర లెక్క తీసుకొని ఊరికే పోయినాడు, ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. నాకు న్యాయం జరగలే. వీడికి 3 సార్లు వచ్చినా సార్ నేను ఈ పొద్దుడితో. 4వ తేదీ వచ్చినాను, మళ్ళా 17వ తేదీ వచ్చినాను. లోకేష్ సార్ని కలిసినాను. వీడికి వచ్చినా కూడా 3 సార్లు అయింది. నాకు న్యాయం ఏం జరగలేదు. ఈ సార్ కూడా వాళ్ళు జరిగింది అసలు? వేరే వానికి డబ్బులు ఇచ్చిందే, వాడు లెక్క ఇవ్వకుండా వాళ్ళకు సీఏతోనే మాట్లాడుకుని ఎస్ఐతోనే మాట్లాడుకునే నీ దిక్కునే సాట చెప్పుకోపో. పోయిన సంక్రాంతి నుండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంటీ తిరుగుతాండా సార్. పెట్టుకోలేదు స్పందన? పెట్టిన స్పందనకు పెట్టింటేనే ఎస్ఐఆర్ రాసినాడు. ఎస్ఐఆర్ ఇది పేపర్ పెట్టమంటావా? లోకేష్ సార్ను కలిసి లోకేష్ సార్ కంప్లైంట్ ఇచ్చిపోయినా. మొన్న 4వ తేదీ ఒక 2 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఇచ్చిపోయినా. మళ్ళీ ఈరోజు వచ్చిన సార్ నాకేం న్యాయం జరగలేదు. ఈ చంద్రబాబు నాయుడు కానీ ఒకరో లోకేష్ సార్ కానీ నాకు ఛార్జీట్ వేసి కొంత న్యాయం జరిగేట్టుగా చూడండి సార్. చంద్రబాబు నాయుడిని లోకేష్ గారు బాగా నమ్ముతున్నాం సార్ మేము. ఎంత నమ్మకం ఏంటి వాళ్ళ మీద? మాకు ఇదో ఇప్పుడు చూడు మనుషులు వచ్చినా కానీ బాగా చూడడం కానీ చేయడం కానీ ప్రభుత్వము మనుషులు వచ్చి అయ్యాళ్ళకు ఎమ్మెల్యేని కొని కలవలేకపోయినాం సార్. మేము ఏదన్నా పోయి ఇట్లా పని సార్ అన్నా కానీ వాళ్ళు మమ్మల్ని లెక్క చేయలే సార్. జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్నాడన్నారు, ఏం లేదు, ప్రజల్లో లేదు, పాడులు ఎమ్మెల్యే కలిసలేకపోయినాం మేము. ఇది చెప్పుకున్నా కానీ లెక్క ఇప్పుడు ఆ సీఏలు వాళ్ళు కొని వాళ్ళ మాటే మాట్లాడతాను. ఇప్పుడు ఎవరు లెక్క ఇచ్చే వాళ్ళ మాటే సీఏలు ఎస్ఐలు. సారు వాని దగ్గర లెక్క తీసుకున్నాడు, ఎస్ఐ నాయక్ సారు సిఏ ఇద్దరు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మంచి జరిగిద్దని నమ్మకం ఉంది? వీళ్ళు ఎమ్మెల్యేలు అందరినీ ఉచితంగా మనం వెళ్ళి మైట్ అవ్వడం కుదురుతుందా? కలిసిన లోకేష్ సార్ని కలిసినాను. నేను చేస్తా పొమ్మ అన్నాడు.
ఇప్పటికేం నాకు వాళ్ళ ఇంటి నేనే డిఎస్పి ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు ఏమి లోకేష్ ఇలే ఎవరు ఇలేదని సమాధానం చెప్పినారు. ఫోన్ చేసి ఎన్ని మాటలు చేసినా కానీ మధు సార్కు ఫోన్ చేసినా మాకు ఎవరికి ఇంటికి కంప్లైంట్ ఏం రాలేదు. మేము ఏమి ఏం వచ్చేగానే చెప్తాం మీకు అనే ఎలుగు సమాధానం చెప్పినారు సార్. నమ్మకం ఉందా? నాకు నమ్మకం చేర్చగానే నాకు పూర్తి నమ్మకమే సార్. చంద్రబాబు నాయుడు మీద లోకేష్ చాలా నమ్మకం అనే నేను ఇప్పుడు 3 మాటలు వచ్చిన పొద్దుట నుండి ఛార్జీ పెట్టుకొని నాకు న్యాయం జరగాల సార్.